స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశాదిశను మారుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర A2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఐశ్వర్య ఆరోగ్య ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర A2047 డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ను రూపొందించామన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దేశంలోని ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలన్నది లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ను జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. స్టోన్స్ సరిహద్దు రాళ్లు వేయడానికి 1200 కోట్లు. మీరు ఊహించుకుని ఇక్కడే 1700 కోట్ల రూపాయలు ఒక ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1200 కోట్లు ఈ సరిహద్దు రాళ్లు వేయడానికి, అలాగే ఈ భూ హక్కు పత్రాల కోసం, పాస్ బుక్స్ కోసం. ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు, ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2854 గ్రామాల, కనీసం 1400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు, మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనం అందరూ కనాల్సిన కళ, ఇది మన సమగ్ర సంకల్పం. ఒక దేశపు సంపద, నదులు, ఖనిజాలు, మనకి వనరులతో, నీటి వనరులతో పాటు మానవ వనరులు. ఈ 2047 ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే, మనకున్న ఖనిజాలు కానీ, నీటి వనరులు కానీ, సహజ వనరులు కానీ, వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి అనేదే ఈ విజన్ డాక్యుమెంట్. తద్వారా మనకు జరిగేది, మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అనేది. అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 78 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే 2024లో 93% సక్సెస్ రేట్తో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నిక నా జీవితంలో 2024 అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో ఆ రోజుండే వాస్తవ పరిస్థితిని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను.
ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు. కలిసి ఉంటే బలం ఉంటుంది. కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.